ఇరాన్ ఎంతకు దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల ఆయన ఇరాన్ను అసభ్యకర పదజాలంతో హెచ్చరిస్తూ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ చూసి ప్రపంచ దేశాల నాయకులు కూడా నివ్వెరపోయారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ తరహా ట్వీట్ వస్తుందని ఎవరు ఊహించకపోవడమే అని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అమెరికా హెచ్చరికలను డోంట్ కేర్ అన్నట్లే వ్యవహరిస్తూ పోతోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహారంలో తేడా స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ కూడా సాగుతుంది. తమ దారికి రాకపోతే, తాము చెప్పినట్లు ఒప్పందానికి అంగీకరించకపోతే రాబోయే రోజుల్లో ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లతో పాటు బ్రిడ్జిలను కూడా ధ్వంసం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇరాన్ కూడా స్పందించింది. మౌలిక వసతులపై అమెరికా ఇజ్రాయెల్ దాడికి దిగితే తాము అమెరికా ఇజ్రాయెల్కు మంచి సర్ప్రైజులు ఇస్తామంటూ కూడా ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించింది. మరోవైపు సోమవారం తెల్లవారుజామున అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహరాన్పై భారీ ఎత్తున దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఏకంగా 13 మంది ప్రజలు మరణించినట్లు వార్తలు వచ్చాయి. టెహరాన్లోని పరిపాలనా కార్యాలయాలతో పాటు షరీఫ్ యూనివర్సిటీపై కూడా క్షిపణులతోటి ఈ రెండు దేశాలు దాడులకు దిగాయి. ఈ దాడులపై స్పందించిన ఇరాన్ హార్ముజ్ జలసంధి తెరిచి ఉంచినా కూడా ఇరాన్ శత్రు దేశాలకు మాత్రం అది మూసే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ తెలియదని, అమెరికా ప్రజలకు సైతం ఈ విషయం అంతు చిక్కదని చెప్తూ దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ ఆ దేశ ప్రజలను ఆదేశించింది. ఈ తరుణంలో ఒక కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. అనధికారికంగా చాలా దేశాలు ఈ యుద్ధం ముగింపునికి సంబంధించి తెర వెనుక చాలా ప్రయత్నాలు చేసినా కూడా అవేమీ ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు తాజాగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్లో 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలాగా ఒక ఒప్పందం తెర మీదకి తీసుకొచ్చింది. ఈ విషయంలో ఈజిప్ట్, తుర్కీతో పాటు పాకిస్తాన్ కూడా కీలక పాత్ర పోషించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలుత ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించి ఆ తర్వాత ముఖాముఖి భేటీ అయి యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలాగా సమస్యలపై చర్చించుకోవాలనే ప్రతిపాదనను వీళ్ళు తెర మీదకు తీసుకొచ్చారు. దీనికోసం 45 రోజుల పాటు రెండు వైపుల నుంచి ఎలాంటి దాడులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ చర్చల్లో ఖతార్, ఒమన్ వంటి దేశాలకు కూడా కీలక భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రెండు దేశాలు అటు అమెరికాతో పాటు ఇరాన్ కూడా సన్నిహిత దేశాలు కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన గడువు మంగళవారం రాత్రితోటి ముగియనుంది. ఈ తరుణంలో 45 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదన తెర మీదకి రావడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ ఎంత మేర అంగీకరిస్తుందన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన ఈ కాల్పుల విరమణకి సంబంధించిన అంశంపై మాట్లాడతారా లేక ఇతర అంశాలు ప్రస్తావిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.